హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మూలాలి మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఇంకో టాపిక్ తీసుకొస్తున్నానండి. అది ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫోర్త్ యూనిట్ అనమాట, డైనమిక్స్. అందులో ఒక టాపిక్ అనమాట, ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూషన్ అనమాట. టాపిక్ వచ్చేసి మనకి ఇదనమాట, మోషన్ అండర్ గ్రావిటీ. సో ఏదైనా ఒక బాడీ మూవ్ అవుతుంటే ఏ విధంగా అది ఇదవుతుంది, దానికి సంబంధించి అనమాట. ఫాలో అవ్వచ్చు, ఫాల్ డౌన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దానికి సంబంధించి అనమాట. చూడండి, మోషన్ అండర్ గ్రావిటీ అంటే ద ఎర్త్ అట్రాక్ట్స్ ఆల్ బాడీస్ ఇట్ సెల్ఫ్ సో దట్ దే ఫాల్ ఆన్ ఇట్. అంటే ఏం లేదు, ఎర్త్ ఏదైతే ఉందో అది పైనుంచి వచ్చే ప్రతి బాడీని కిందకి యాక్సెప్ట్ చేస్తుంటుంది అనమాట, అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఫాల్ డౌన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ పెన్ ఉందనుకోండి, నేను ఇలా సర్టెన్ హైట్ నుంచి వదిలేశాను, అది ఎర్త్ మీద పడదు, అంటే ఇక్కడ బుక్ మీద పడింది, సో ఎర్త్ మీద డైరెక్ట్గా పడుతుంది. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేసే అట్రాక్షన్ ఉందన్నమాట ఎర్త్కి. సో ఇలా స్ట్రైట్గా వదిలేసి ఇలా పడిపోయింది అనమాట. ఇది గ్రావిటేషన్. ఎలా వస్తుందో చూద్దాం. దే డూ నాట్ ఫాల్ if their motion is restricted by certain other bodies such as support, string, spring, wall, etc. అంటే ఏం లేదు, ఒక బాడీ పైన ఎటువంటి సపోర్ట్ లేదనుకోండి, ఊకనే పడిపోతుంది. ఒకవేళ సపోర్ట్ ఉందనుకో, సపోజ్ ఈ పెన్ని ఇలా పట్టుకున్నాను, కింద వదిలితే కింద పడదు. సో అలా కాకుండా అది వదిలేసామనుకోండి, కింద పడుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, స్ట్రింగ్, స్ప్రింగ్, వాల్, ఎక్సెట్రా. అంటే స్ప్రింగ్ కానీ స్ట్రింగ్ కానీ దానికి సపోర్టింగ్ ఉందని ఏదో ఒక బాడీకి, అది కింద పడదు. సో అదనమాట. ద ఫోర్స్ విత్ విచ్ ఎర్త్ అట్రాక్ట్స్ బాడీ ఈజ్ కాల్డ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. సో గ్రావిటేషన్ ఫోర్స్ అనమాట. ఎర్త్ మీద ఎర్త్కి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. సో ఆర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ సింప్లీ గ్రావిటీ. సో దీన్ని సింపుల్గా గ్రావిటీ అంటారు అనమాట. అందుకే మోషన్ అండ్ గ్రావిటీ. సో నెగ్లెక్టింగ్ ఎయిర్ రెసిస్టెన్స్, ద మోషన్ ఆఫ్ బాడీస్ టువర్డ్ ఎర్త్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ కాల్డ్ ఫ్రీ ఫాల్. అంటే టువర్డ్స్ ఎర్త్ అంటే భూమి మీదకి ఏదైనా వస్తువు ఇలా పడుతుందంటే ఆ ఎర్త్కి రీచ్ అవుతుంది, అది ఫ్రీ ఫాలింగ్. దాని మీద ఎటువంటి ఎనర్జీ మనం అంటే ఫోర్స్ అప్లై చేయవసరం లేదనమాట. అందుకే దాన్ని ఏమంటారంటే ఫ్రీ ఫాల్ అంటారు. ఇట్ ఈస్ ద స్పెషల్ కేస్ ద rectilinear motion in which the acceleration is uniform. సో యాక్సలరేషన్ ఏదైతే ఉందో అది యూనిఫామ్గా ఉంటే, దిస్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో గ్రావిటీ అంటే ఎర్త్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్కడైనా సరే ఒక బాడీ ఫాల్ డౌన్ అవుతుందో దానికి సంబంధించి దాన్ని ఏమంటారంటే యాక్సలరేషన్ గ్రావిటీ అంటారు. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ జీ. సో యాక్సలరేషన్ని జీగా కూడా మనం సూచించవచ్చు అనమాట, అంటే చూపించు. ఇట్స్ వాల్యూ వేరియస్ స్లైట్లీ ఎట్ వేరియస్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. సో గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎర్త్ మీద డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ వాల్యూ ఉంటుంది అనమాట. హౌవెవర్ ద డిఫరెన్స్ ఈజ్ very small and can be neglected for a particular purpose. It is value may be taken as 9.81 meter per second square. సో అది తీసుకునే ఏరియాని బట్టి దీన్ని మనం పర్పస్ బేస్ చేసుకొని ఆ వాల్యూని నెగెక్ట్ చేయొచ్చు అనమాట. సో 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది కామన్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ ఫర్ మోషన్ ఆఫ్ ఏ పర్టికులర్ అండర్ గ్రావిటీ. ఏదైనా ఒక ఈక్వేషన్ చేస్తున్నాడు, మోషన్ అండ్ పర్టికులర్ గ్రావిటీకి సంబంధించి ఈక్వేషన్ అనమాట. అది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో ఆల్రెడీ ఇది ప్రీవియస్లో మనం తీసుకున్న వీడియోసే, కాకపోతే ఇక్కడ ఏ ప్లేస్ జీ వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఫర్ ద బాడీ ఫాలింగ్ డౌన్స్. కింద పడుతున్న బాడీకి ఫస్ట్, అంటే ఇలా వదిలేసామనుకోండి, అలా పడిపోతున్న బాడీకి ఏం ఈక్వేషన్ చూద్దాం. వెన్ ద పార్టికల్ ఆర్ ఏ బాడీ ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్ట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ద మోషన్. అంటే ఒక హైట్ నుంచి ఒక బాడీ ఇలా పడిపోతుంది అనుకోండి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్ట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో వస్తుంది కిందకి. సో దాని మోషన్ అంటారు అనమాట. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. అంటే పైనుంచి పడుతున్న బాడీ అవుతుందో పాజిటివ్ వస్తుంది అనమాట. ఎందుకంటే కింద నుంచి వదిలేమనుకోండి, మనకు కొంత ఎనర్జీ ఇవ్వాలన్నమాట. సో అది నెగిటివ్ అవుతుంది అనమాట. సో పాజిటివ్. రీప్లేస్ ఏ బై జీ. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి రీప్లేస్ చేసి ఇక్కడ జీ అనే వర్డ్ యూజ్ చేస్తాం. దిస్ ఈక్వేషన్ ఆఫ్ ద మోషన్ విత్ యూ యాజ్ యూజువల్.
యూజువల్ నోటేషన్ ఆర్ మోడిఫైడ్ అంటే ఏం లేదు, ఏ ప్లస్ జీ అనే వాల్యూని యూజ్ చేస్తాం అనమాట. సో చూడండి, వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ జీటీ, ఈక్వేషన్ 1. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ టీ ప్లస్ 1/2 జీటీ స్క్వేర్. థర్డ్ వన్, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ 2gh. ఇక్కడ ఏ ప్లస్ జీ వచ్చిందనమాట. ఇది ఫర్ ద బాడీస్ ఫాలింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్స్. అలాగే ఫర్ ద బాడీస్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ సేమ్ రియాక్షన్ ఉంటుంది, కాకపోతే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. ఎలా అవుతుందో చూద్దాం. when the particle or a body is projected upward, the acceleration due to gravity act as a opposite direction of the motion. ఎప్పుడైనా సరే ఇలా వదిలేసాం అనుకోండి, దీనిలోకి వచ్చేస్తుంది. అలాగే దీన్ని మనం ఇలా పైకి చేసాం అనుకోండి, పైకి ఆపోజిషన్ వస్తుంది అనమాట. ఓకే, సో అండ్ ద పార్టికల్ బ్రాడ్ ద టు రెస్ట్ ఎట్ మ్యాక్సిమం హైట్. సో ఇది ఇలా విసేసినప్పుడు కొంత హైట్ నుంచి కిందకి వెళ్ళిపోతుంది. అది మ్యాక్సిమం హైట్ ఎంతైనా కావచ్చు, 10 మీటర్స్ కావచ్చు, 2 మీటర్స్ కావచ్చు, బేస్ చేసుకొని. ఇన్ దిస్ కేస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్. అంటే మనం ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేస్తే కానీ అది పైకి పోదు, అలాగే మళ్ళీ వెంటనే కిందకు వస్తుంది, అది నెగిటివ్ అనమాట. సో దస్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అండర్ గ్రావిటీ రిటర్న్ యాజ్, సో పైన అయితే ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వస్తుంది. v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ జీటీ, హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూటీ మైనస్ 1/2 జీటీ స్క్వేర్, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ మైనస్ 2ugh. సో ఇవి ఫర్ ద బాడీస్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్ మోషన్. ఓకే, అప్వర్డ్ డైరెక్షన్ లేదా అప్వర్డ్స్ అనమాట. అలాగే దీంట్లో ఇంకోటి ఏంటంటే, సో చూద్దాం, అది రిడక్షన్ అనమాట. చూడండి, ఇంపార్టెంట్ డిడక్షన్ అంటే ఏ విధంగా మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. u0 ఇచ్చినప్పుడు, v0 ఇచ్చినప్పుడు దాన్ని చూడండి. వెన్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్ ఎట్ ద మ్యాక్సిమం హైట్ v ఈజ్ ఈక్వల్ 0, అంటే వెలాసిటీ 0 ఉన్నప్పుడు మ్యాక్సిమం హైట్, దాన్ని ఏ విధంగా రాస్తాం, హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g. ఎందుకంటే ఇక్కడ v అనేది 0 అయినప్పుడు దీనికి వాల్యూ మనం ఇవ్వము. ఓకే, నెక్స్ట్ అండ్ టైం రిక్వైర్డ్ టు రీచ్ మ్యాక్సిమం హైట్. సో ఎంత టైంలో రిక్వైర్మెంట్ హైట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని t ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ. యూ అంటే ఫైనల్ వెలాసిటీ, జీ అంటే గ్రావిటేషన్ అనమాట, 9.81 వాల్యూ అనమాట. వెన్ ఏ బాడీ ఫాల్స్ ఫ్రీలీ ఫ్రమ్ సర్టెన్ హైట్, కొంత హైట్ నుంచి, u ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ద ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ v స్క్వేర్ మైనస్ √2gh. అంటే u ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు హైట్, అప్పుడు ఈ వాల్యూ ఏదైతే ఉందో మనకి ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్ పరంగా అంటే v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ మైనస్ 2gh ఉంది కదా, దాని ప్రకారంగా మనకు వాల్యూ వస్తుంది అనమాట. సో అండ్ టైం రీచ్ ద గ్రౌండ్ అంటే సర్టెన్ టైం తర్వాత గ్రౌండ్కి రీచ్ అవుతుంది కదా, ఆ టైం ఎంత అయిందంటే v. సో v వాల్యూ బై g. సో ఫైనల్ వెలాసిటీ ఏదైతే ఉందో ఆ వెలాసిటీ బై g తీసుకుంటే మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది అనమాట. సో దీన్ని ఇంపార్టెంట్ డిడక్షన్స్ అంటారు, డిడక్షన్ టైమింగ్ అంటారు లేదా. సో ఇక్కడ ఇంకో టాపిక్ ఏంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే డెఫినేషన్ ఇచ్చేది, ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఏ బాడీ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ అండ్ టు రిటర్న్ టు ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అంటే ఏం లేదు, ఒక బాడీని ఏదైనా ఒక వస్తువుని పైకి విసేసాం అనుకోండి, అది రీచ్ అయ్యే మ్యాక్సిమం హైట్ ఏదైతే ఉందో సర్టెన్ హైట్, 10 మీటర్స్ కావచ్చు, 2 మీటర్స్ కావచ్చు, 5 మీటర్స్ కావచ్చు, ఆ మీటర్స్ హైట్ వేసిన తర్వాత రిటర్న్ ద పాయింట్, ఎక్కడైతే మనం విసేసామో అదే పాయింట్కి కింద చేరే ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక బాల్ని పైకి విసేసాం అనుకోండి, అది కొంత 40 మీటర్స్ లేదా 20 మీటర్స్ పైకి వెళ్ళి మళ్ళీ సేమ్ పొజిషన్కి మనకి క్యాచ్ పడతాం కదా, ఆ పొజిషన్ రీచ్ అవుతుంది, దాన్ని ఏమంటారంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. దాన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ t ఈజ్ ఈక్వల్ టు 2u బై g ఈక్వేషన్ అనమాట. ఇది t ఈజ్ ఈక్వల్ టు 2u బై g. సో దస్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద టైమ్ ఆఫ్ రీచ్ ద మ్యాక్సిమం హైట్. ఏదైతే టైమ్ ఆఫ్ రీచింగ్ పాయింట్ ఏదైతుందో అది ట్వైస్, ఒకసారి ఇసేసింది మన రిటర్న్గా వచ్చింది అనుకోండి, ట్వైస్ ఆఫ్ ద టైం ఉంటుందన్నమాట. సో ఇది మనకి సో మోషన్ అండర్ గ్రావిటీ అనే టాపిక్ సంబంధించి అనమాట. సో దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఈ వీడియో నెక్స్ట్ వీడియో చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది వచ్చేసి మనకి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని. ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడదు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో మళ్ళీ మీకు ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ఉంటాను. బాయ్.